గజ్వెల్లోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైస్ ఎంపీపీల వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గజ్వెల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే గణపతి పూజ జపం చేస్తున్నారో లేదో తెలియదు కానీ ప్రతిరోజు గజ్వెల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి జపం చేస్తున్నారన్నారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వెల్ మున్సిపాలిటీ యొక్క రూపురేఖలే మారిపోయాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ పరిపాలనా కాలంలో గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 180 కోట్ల రూపాయలను అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నిధులకు తీసుకువెళ్లి గజ్వెల్ పెండింగ్ లో ఉన్న పనులను నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. అవి తీసుకురావడం చేతకాక వంటేరు ప్రతాప్ రెడ్డి జపం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని తెలిపారు. గజ్వెల్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. దాని మీద కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏదైనా అంశాన్ని మాట్లాడేటప్పుడు నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, అహ్మద్ స్వామిచారి, హనుమంత్ రెడ్డి, మద్ది నరేందర్ పాల్గొన్నారు. నిన్న ఉన్న 2 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలంతా కూడా కష్టాలలో ఉన్నారు. వర్షాలు పడి ఎక్కడికక్కడ మునిగిపోయి వరదలు వచ్చి పంటలన్నీ నష్టపోయి రైతులు ఇబ్బందులలో ఉంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పి వరదలలో ప్రజలకు ఎట్లా ఇబ్బంది జరిగిందో వరదల నుంచి కాపాడాల్సినటువంటి అందరూ ఏకమై కాపాడాల్సినటువంటి సందర్భంలో ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ అందులోకి బీఆర్ఎస్ పార్టీని లాగడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వెంచర్ మూలంగా ప్రజ్ఞాపూర్ చెరువుకు సంబంధించినటువంటి మత్తడి నీళ్లు రోడ్ల మీదకి వచ్చినాయని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు నేను అడగదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు, ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కంటే ముందు ఇంకా 2 వెంచర్లు ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి గారి వెంచర్కు చెరువుకు అలుగుకు దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంది. అసలు చెరువు అలుగొలితే ప్రతాప్ రెడ్డి గారు వెంచర్ మూలంగా చెరువు అలిగెళ్ళింది, రోడ్ల మీదకి వచ్చినాయని మాట్లాడడం చూస్తూ ఉంటే నవ్వాలా ఏడవాలా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ప్రతాప్ రెడ్డి గారు ప్రజలలో రోజు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద రోజు మాట్లాడుతున్నాడు కాబట్టి, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, మిగతా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఢిల్లీలోనేమో కొట్లాడుకుంటారు, గల్లీలోనేమో దోస్తాను చేస్తారు. దానికి ఉదాహరణ ఏంది? మొన్న ఎరువులు దొరకలేవు, రైతులంతా కూడా అగమ్య గోచరంగా రోడ్ల మీదకి వచ్చి ఎదురు చూస్తా ఉన్నారని చెప్పి రైతులంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు వెంటనే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఏం మాట్లాడిండు? ఆయనే ఆపరేషన్ సింధూర్ జరగడం మూలంగా ఎరువులు రాలేదు అన్నాడు. అసలు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతలేదు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తోని ఇండియాకు యుద్ధం జరిగింది. చైనాకు ఎరువులు రాకపోవడానికి సంబంధం ఏమున్నది? అసలు పాకిస్తాన్తో జరిగిందా? మనకేమన్నా యుద్ధం? ఎవరితో జరిగింది? పాకిస్తాన్తో జరిగింది యుద్ధం. చైనా నుంచి ఎరువులు రాలేదు అని చెప్తున్నాడు. అంటే ఢిల్లీలోనేమో కొట్టుకుంటున్నారు, గల్లీలోనేమో దోస్తాను చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు లోతట్టు ప్రాంతము నీలమయమైందని, దానికి ప్రతాప్ రెడ్డి కారణమని రూలింగ్ పార్టీ వాళ్ళు మరియు బీజేపీ నాయకులు విమర్శించడం చాలా విడ్డూరం. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి అంటోడు ఒక నాయకుడు, ఒక ప్రజాసేవకుడు. నిరంతరం ప్రజలను వండుకుంటూ సేవ చేసుకుంటూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు ప్రజలలో తిరుగుకుంటూ 8 మండలాలు కాన్స్టిట్యున్సీ తిరుగుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఒక పదవి లేకున్నా మాజీ FD చైర్మన్ ఉన్నా అని జనాలకు సేవ చేయాలి, నిరంతరం ప్రజలకు ఉండాలి అని పేదల మనిషి ప్రతాప్ రెడ్డి అంటాడు. అనేటాయన అసంటి ప్రతాప్ రెడ్డి అన్నను అతడు చేసుట్లనే చెరువు కుంగిపోయింది, ఆ మొత్తం నీళ్ళు అది ఇదైందంటే అక్కడ జరిగిన తూమ్ నుంచి ప్రతాప్ రెడ్డి అన్నది కనీసం ఒక 1/2 కిలోమీటర్ పైనే దూరం ఉంటుంది. ఆ ప్రతాప్ అన్న ల్యాండ్కు మరియు ఇక్కడికి ఏం సంబంధం లేదు. కేవలం అతడు ఎదుగుతున్నాడు. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఒక వ్యక్తిని పదే పదే విమర్శిస్తురంటే
ఆ వ్యక్తిని చూసి విమర్శించేటోళ్ళు భయపడుతున్నారు అన్నట్టు అర్థం. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో 1000 కోట్లు తీసుకొచ్చిండు గజ్వేల్ నియోజకవర్గానికి. కొండపోచమ్మ సాగర్ కానీ, రింగ్ రోడ్ కానీ ఎంత అంత గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కూడా 50-60 కోట్లతోటి సీసీ రోడ్లు తెచ్చిండు. ఇంకా కూడా ఒక 50 కోట్లు తీసుకొచ్చి మొత్తం 100% కంప్లీట్ చేద్దామని అనుకుంటే ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కనీసం ఒక 20-30 లక్షల బడ్జెట్ కూడా సీసీ రోడ్లకు కానీ, మోడీలకు కానీ ఒక 50 లక్షల రూపాయలు కూడా కేటాయించలేదు. అదే గత ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు గజ్వేల్ పెడ్నాపూర్ మున్సిపాలిటీకి వచ్చినాయి. కేంద్రంలో బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు. 16 మంది ఎంపీలు మీరే ఉన్నారు ఎంపీలు. మీరు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురండి, రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో మీరు కాంగ్రెస్ ఎంపీలు తీసుకురండి, బీజేపీ ఎంపీలు మీరు తీసుకురండి. మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం, మేమేం నిధులు మాదిరేం లేవు చేద్దాం డెవలప్మెంట్ అంటే. మీరు తీసుకొచ్చి గజ్వేల్ నియోజకవర్గానికి ఏమైనా డెవలప్మెంట్ చేస్తారా? పార్టీలు రాజకీయాలన్నిటి పక్కన పెడదాం. ఎందుకంటే వరద వస్తుంది అనుకో, నష్టాలు జరిగినప్పుడు అందరం కలిసి ఎట్లా చేద్దాం డెవలప్మెంట్ అని ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా బురద రాజకీయాలు